వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండదేవయ్య పటేల్తో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బాదినేని రాజేందర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, పటేల్స్ అందరికీ, జగిత్యాల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులు, పటేల్స్ అందరూ మరి ఈరోజు ఈ మున్నూరు కాపు సభ్యత్వం నమోదు కార్యక్రమంలో మరి జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు బాదినేని రాజేందర్ గారు, మరి ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మున్నూరు కాపు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులందరూ, జిల్లా కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పేరున ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను 2 దశాబ్దాల నుంచి కూడా మున్నూరు కాపు కుల సంఘంలో పనిచేస్తున్నాను. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పటేల్స్ అందరూ కూడా మీరందరూ ఎవరైతే మున్నూరు కాపు అనే పేరు మున్నూరు కాపు ఒరిజినల్గా, ఎందుకంటే చాలామంది కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు మొన్నటి దాకా ఒక 8 కులాలు కలపాలనేది పెద్ద చర్చ జరిగింది. దాన్ని నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే బీసీలో ఏలో ఉన్నవాళ్ళు కానీ, బీసీ బిలో ఉన్న కానీ, బీసీ డిలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా కొన్ని పేర్లు కూడా చాలామంది కూడా కలపాలని ప్రయత్నం చేస్తున్నారు. దానిలో మేము ఒప్పుకోలేదు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మున్నూరు కాపు ఉంటారో ప్రతి పేరు పక్కన పటేల్ అనేది రాయాలి. ఇదొకటి గవర్నమెంట్ మనకు ఆధార్ కార్డు ఎలా రిలీజ్ చేసిందో ఇది కూడా మనకు ఈ కులము ధృవీకరణ సర్టిఫికెట్, మనకు రేపు పొద్దున స్టడీ సర్టిఫికెట్కు, మ్యారేజెస్ సర్టిఫికెట్కు అన్నిటి కూడా ఈ సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఎవరైతే వివిధ పేర్లతో పెట్టుకున్న సంఘాలందరూ కూడా ఈ సభ్యత్వ నమోదులో తప్పకుండా పాల్గొనాలి. మీరందరూ సంఘాలుగా ఉండండి. దయచేసి ఇది ఒక పెద్ద మహాయజ్ఞంలాగా నేను ముందుకు తీసుకెళ్తున్నాను. 20 సంవత్సరాల క్రితం కూడా మనం అప్పుడు కుటుంబ సమగ్ర సర్వే చేస్తామని అప్పుడు 20 లక్షల బుక్స్ కొట్టించి కూడా మేము దాన్ని ఎన్రోల్మెంట్ చేయలేకపోయినాము. కానీ ఈరోజు మాత్రం తప్పకుండా ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కుల ధృవీకరణ పత్రం లాగా ఈ పత్రం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మున్నూరు కాపు ప్రతి బిడ్డ అందరూ కూడా ఈ సభ్యత నమోదు చేసుకోవాలని నేను ఈరోజు కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్. మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుతుంది. మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుతుంది దేవయ్య పటేల్ గారు. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మరి మాకు ఉన్నవాళ్ళు, దగ్గర ఉన్నవాళ్ళు, మరి మా రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్న మరి మల్లారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా లింగన్న గారు కావచ్చు, సత్యన్న కావచ్చు, అదే పెద్దలు రాయేశం గారు కావచ్చు, పెద్దలు లింగారెడ్డి గారు కావచ్చు, పెద్దలు అన్న చిట్టా రవీందర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తక్షణమే ఒకటే ఫోన్ కాల్ మీద ఇక్కడికి రావడం, మరి ఆ సభ్యత్వ నమోదు మరి బుక్కులను కూడా స్వీకరించి జిల్లా వ్యాప్తంగా మా జిల్లా అధ్యక్షుడు కూడా సిద్ధల సత్యనారాయణ అందుబాటులో వర్షం ఉన్నది కాబట్టి దానివల్ల వారు కూడా ఇతర కార్యవర్గం కూడా రాకపోవడం, మరి ఇవన్నీ కూడా మళ్ళొక రివ్యూ మీటింగ్ పెట్టి తీసుకొని అందరికీ మరి ఈ తన చెప్పినట్టుగా వాస్తవంగా కూడా ఎన్నెన్నో ఉండవచ్చు సంఘాలు, కులంలో ఎన్నెన్న విభేదాలు ఉండవచ్చు, కుల ఐక్యతకు పనిచేయాలి, అందరం కులాన్ని ఒక తాటి మీదకి తేవాలి అన్నదాని గొప్ప ఉద్దేశంతో ఇవాళ ఆయన ఇంట్లో ఎవరో ఇవ్వలే, ఏ సంఘం నుంచి ఫండింగ్ రాలే, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన స్వయంగా కూడా ఆ బుక్కులు అనేది కొట్టించి మరి నిజంగా కూడా కులానికి ఒక గుర్తింపు ఉండాలన్న దాని మీద మరి మున్నూరు కాపు పటేల్ సంఘం నుంచి మరి ఈరోజు ఆ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సభ్యత్వ నామోదులు మున్నూరు కాపులైన దాదాపు నాకు తెలిసి ఈ ప్రాంతంలో జగిత్యాల జిల్లాలో నాకు తెలిసి 1,20,000 మంది మున్నూరు కాపులు ఉంటారన్న
అంచనా ఉంది. దాదాపు ప్రతి ఒక్కరూ నిజంగా కూడా ఏదైతే పుట్టిన 21 days బేబీ నుంచి కావచ్చు, బాబు నుంచి కావచ్చు, వాళ్ళందరికీ కూడా సభ్యత్వ నమోదు కాపు అయిన ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఆ 10 రూపాయల రసీదు ఏదైతే పెట్టిందో ఆ రసీదు చింపి మరి ఆ కుల సంఘానికి అందియాల్సిన అవసరం మనకందరికీ ఉన్నదని మరొకసారి కూడా గుర్తు చేస్తూ అందరం ఐక్యతగా ఉండాలి. నిజంగా కూడా మున్నూరు కాపులను మరి ప్రతి ఒక్కరిని కూడా మరి గుర్తించాలి. మరి అందరికీ కూడా సేవలు ఈ గుర్తించబడ్డాక మున్నూరు కాపులు ఎట్లయితే సేవలు అందిస్తారో ఇంకా కూడా చాలా మంది కూడా మారుమూల ప్రాంతాలలో మున్నూరు కాపులు కావచ్చు మరి